రైతు సోదరులకు నమస్కారం. మన పొలం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వరి వేసే రైతుల కోసం ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చానండి. అదేంటంటే కేవలం ఎకరానికి 84 రూపాయలు చెల్లించి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎటువంటి పంట నష్టం జరిగినా సరే ప్రభుత్వం వారి ఎకరానికి 42,492 రూపాయల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో దీనికి అవసరమైన డాక్యుమెంట్లు, చివరి నమోదు తేదీ మరియు ఎక్కడ నమోదు చేసుకోవాలనే వివరాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. పిఎంఎఫ్పివై అంటే ఏంటి? పిఎంఎఫ్పివై అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని మన ప్రధానమంత్రి గారు 2016 ఫిబ్రవరి 18వ తారీఖున దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న పంటల బీమా పథకం. ఈ పంటల బీమా పథకం ద్వారా రైతులు కేవలం తక్కువ ప్రీమియంతో పంటకు రక్షణ బీమా అనేది పొందొచ్చు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు కానీ, తుఫాలు కానీ, గాలివానలు కానీ, దీని ద్వారా పంట నష్టపోయినట్లయితే ప్రభుత్వం రైతులకి ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. వరి రైతులకి ఎంత ప్రీమియం, ఎంత బీమా? ఈ ఖరీఫ్ 2026 వరి పంటకి సంబంధించి ప్రభుత్వం వారు ఎకరానికి 42,492 రూపాయలని మొత్తం బీమాగా నిర్ణయించారు. అంటే రైతు కేవలం 80,000 మాత్రమే చెల్లించి పంటకు రక్షణ బీమా పొందొచ్చు. అంటే కేవలం 84 రూపాయలు చెల్లించి 1,000 రూపాయల విలువైన పంట రక్షణ బీమా పొందే అవకాశం ఉంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరే అర్హత కలిగిన రైతులు నష్టపోతే నిబంధనల ప్రకారం సంబంధిత బీమా కంపెనీ వారు ఈ పరిహారం చెల్లిస్తుంది. నమోదు ఎలా చేయాలి? పంట బీమా నమోదు చేయడానికి మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం కానీ, కామన్ సర్వీస్ సెంటర్ కానీ, లేదా అధికారికంగా నమోదు చేసే ఏ కేంద్రానికైనా వెళ్ళి మీరు నమోదు అనేది చేసుకోవచ్చు. వెళ్ళే ముందు ఈ అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. అవసరమైన పత్రాలు ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే పట్టాదారు పాస్బుక్ లేదా 1B, లేదా మనకి పంట వివరాలు అనగా క్రాప్ లోన్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. దీనికి ముందు రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు రైతే సొంతంగా స్వీయ ధృవీకరణ ద్వారా సంతకం పెట్టి మీరు ఏదైతే పంట వేసారో ఆ పంటను నమోదు చేసుకొని ఈ 4 పత్రాలు అనేది సంబంధిత సేవా కేంద్రానికి తీసుకొని వెళ్ళండి. ఈ పత్రాలు అనేది ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క మారే అవకాశం ఉంది. సంబంధిత కేంద్రానికి వెళ్ళి ఒకసారి నిర్ధారించుకోండి. చివరి తేదీ మరియు ముఖ్య సూచనలు. మనకి వరి పంట నమోదుకి చివరి తేదీ ఎప్పుడో మీకు తెలుసా? అయితే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వరి పంట బీమా నమోదుకి ఆగస్టు 15, 2026 అనేది చివరి తేదీ. చివరి తేదీ వరకు ఎందుకంటే వేచి ఉండడం, వీలైన తొందరగా ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకోండి. ఈ నమోదు చేసుకున్న తర్వాత రసీదు మరియు నమోదు వివరాల్ని చాలా భద్రంగా దాచి ఉంచుకోండి. ఈ భవిష్యత్తులో మీకు అవసరం అవ్వచ్చు. రైతు సోదరులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ గ్రామంలో ఉన్న తోటి రైతులకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వ్యవసాయ పథకాలు, కొత్త టెక్నాలజీ మరియు వ్యవసాయ పథకాలను తెలుసుకోవాలనుకున్నారా? ఇప్పుడే మన పొలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. ధన్యవాదాలు. ఇలాంటి మరింత ఉపయోగపడే విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, నమస్తే.